క్లిప్ పెట్టుకున్నందుకే తిట్టలేదనుకో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు తెలియకపోతే నా పేరు సాత్విక. నేను ఇన్స్టాలో మైథాలజీ స్టోరీ టెల్లింగ్ చేస్తాను అండ్ రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు వీడియో మొత్తం ఏంటంటే టెంపుల్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు అయితే మండే, సో పక్కాగా శివుడు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇప్పుడు టైం వచ్చేమో 7:40 అవుతుంది. నేను ఇప్పుడే హెయిర్ వాష్ చేశాను. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్దాం. అండ్ నేను యూస్ చేస్తుంది ఓన్లీ 3 ప్రోడక్ట్స్ బికాస్ మళ్ళీ ఫేస్ గ్రీజీ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే లైక్ గ్రీజీ ఆరల్ స్వెట్ వచ్చింది, ఎండ్ ఉంది కదా బయట, సో అందుకు. అండ్ టోనర్. ఓ నేను నిన్న టోనర్ని పడేసాను. అప్పుడు ఇది లైక్ స్ప్రే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ఇది స్ప్రే క్యాప్ బయటకు వచ్చేసింది. అండ్ మీకు ఒకటి చెప్పాలి, నా దగ్గర iPhone 12 ఉండేదన్నమాట నా ఇంటర్లో ఉన్నప్పుడు. నేను లైక్ నా ఇంటర్ ఫస్ట్ డే మా డాడీ కొనిచ్చారు. అయితే కొనిచ్చినప్పుడు 1 మంత్ పోగొట్టుకున్నాం. అంటే ఏం చేశానంటే, నేను స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉన్నాను, గతుకొచ్చింది, స్కూటీ పాకెట్లో పెట్టాను, ఆ ఫోన్ బయటికి పడిపోయింది అనమాట. ఇంకా బయటికి పడిపోయింది, ఇంకా నా వెనకాల స్కూటీ వాళ్ళు ఫోన్ని తొక్కిచ్చేసారు. ఇంకా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది టోటల్లీ. కెమెరా కూడా బ్యాక్ కెమెరా అస్సలు వర్క్ అవ్వదు అనమాట. సో ఇంకా దాని తర్వాత జూలైలో పోతే November 1st అంటే November 1 నా బర్త్డే. సో నా బర్త్డేకి మా డాడీ మళ్ళీ నాకు ఫోన్ కొనిచ్చారు. అది iPhone 14 ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది. అండ్ ఇది వచ్చేమో అంత స్టోరేజ్ కాదు, ఇది సంథింగ్ ఎంతో 1 సంథింగ్. సో అది వచ్చేమో 256 GB. ఇంకా ఏమైంది తెలుసా, ఈ గ్యాప్లో నేను కొత్త ఫోన్ కొన్నా కదా, అండ్ దాని పాస్వర్డ్ టోటల్గా మర్చిపోయాను. అసలు పాస్వర్డ్ ఏంది, ఏ ఈమెయిల్ పెట్టాను, అసలు iCloud అకౌంట్ ఏంది అన్నీ మర్చిపోయాను అనమాట. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు ఏం చేయాలో. అలాగ దాన్ని ఇప్పుడు నా ఇంటర్లో పోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, 4 years అది జస్ట్ ఓపెన్ అవ్వకుండా అట్లనే ఇంట్లో ఉంది ఒక మూల. సో ఇంకా రీసెంట్గా చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ ఒక నెంబర్ ఇచ్చింది అనమాట. వాళ్ళకి కాల్ చేసి మొత్తం కనుక్కుంటే లైక్ వాళ్ళు ఇలా చెప్పారు, బిల్ ద్వారా ఓపెన్ అవుతుంది ఎక్సెట్రా అని చెప్పి. అది ప్రాసెస్ అవ్వడానికి ఒక 1/2 month పడింది, లైక్ ఒక 20 days అంటే ఇప్పుడు. అండ్ ఫైనలీ నా ఫోన్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఇది నా ఫోన్ అనమాట. ఇది నా చిన్నప్పుడు అంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు ఇష్టంగా కొనుక్కున్న iPhone 12. ఇది పర్పుల్ కలర్, నాకు చాలా ఇష్టం. సారీ, పర్పుల్ అంటే లావెండర్ అనమాట. నాకు చాలా 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 ఇష్టమైన ఫోన్ ఇది. అసలు ఇలా పగిలింది గైస్. ఇది టెంపర్ గ్లాస్ కాదు, మెయిన్ గ్లాసే ఇలా పగిలింది. అండ్ బ్యాక్ కెమెరా వర్క్ అవ్వదు, ఫ్రంట్ కెమెరా మంచిగానే వర్క్ అవుతుంది. అండ్ స్టోరేజ్కి చాలా మంచి వర్క్ అవుతుంది. అసలు నా ఫోన్ ఓపెన్ అయినప్పుడు అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాస్ అది నా ఫస్ట్ iPhone అందుకు. అండ్ అది కాక మా డాడీ నాకు చాలా ఇష్టంగా కొనిచ్చిన ఫోన్. సో అండ్ అది దాన్ని తిప్పి కొడితే 2 months కూడా యూజ్ చేయలేదు. అండ్ తర్వాత ఐ డిడ్ మై కాజల్ అండ్ ఒక లిప్ టింట్ యూజ్ చేశాను అనమాట. చాలా మంచి వర్క్ అయింది. ఇది యాక్చువల్లీ మా అక్క దగ్గర నుంచి దొబ్బేసింది. నా దగ్గర ఎన్నున్నా ఐ లైక్ టు స్టీల్ హర్ అండ్ యూస్ హర్ థింగ్స్. అండ్ మస్కరా కూడా పెట్టుకున్నాను. అండ్ నేనేమనుకున్నా అంటే నేను రెడీ అయిపోయా అనుకున్నా, బట్ లేటర్ మిర్రర్లో చూసినప్పుడు అర్థమైంది ఐ ఫర్గాట్ టు కీప్ మై ఇయర్ రింగ్స్ అని చెప్పి. అండ్ పర్ఫ్యూమ్, నాకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్ గైస్. జడ వేసుకోకపోతే పంతులు గారు తిడతారు. అండ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు జడ పక్కాగా వేసుకోండి, ఎందుకంటే పంతులు గారు తిట్టేస్తారు అందరి ముందు. నన్నైతే ఇప్పుడు తిట్టలేదు, తిట్టించుకోకూడదు అని చెప్పి జడ వేసుకుంటున్నాను. అండ్ నేను మిల్క్ తీసుకున్నాను, కోకోనట్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ తీసుకొని గుడికి వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత శివాలయంకి రావడము. అండ్ మంచిగా టెంకాయ కూడా కొట్టాను, చాలా మంచిగా దర్శనం కూడా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. టెంపుల్లో ఉన్నప్పుడు నేను ఏమి ఎక్కువ క్లిప్స్ రికార్డ్ చేయను, ఎందుకంటే నాకు కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అండ్ నాకు ఇష్టం ఉండదు అనమాట.
అందరు చూసేది పక్కన పెడితే నాకు కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తుంది టెంపుల్లో. సో అందుకు చాలా తక్కువ రికార్డ్ చేశాను. హాయ్ గాయ్స్, సో ఇందాకే వచ్చా అనమాట. ఇందాకంటే ఇందాక కాదులేండి, ఒక 1 hour అయింది వచ్చి. సో దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది. మండే శివాలయంకి వెళ్తే అసలు వీక్ మొత్తం ఎనర్జీ ఉంటుంది. ఇన్కేస్ మండే గుడికి వెళ్ళకుండా శివాలయంకి వెళ్ళకుండా అంటే ఏదో ఏదో లైక్ ఏదో మిస్ అవుతుంది అనే ఫీల్ ఉంటుంది అనమాట. సో చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకున్నా, బట్ ఇంట్లో కుదరలేదు. ఈ రోజు కుదిరింది అండ్ వెళ్ళాను. చాలా మంచిగా దర్శనం జరిగింది అండ్ చాలా టైర్డ్ అయిపోయాను. టైర్డ్ అంటే ఏం లేదు, ఫుల్ నిద్ర వస్తుంది, ఎందుకంటే 6కి లేచా అనమాట. సో అందుకు ఇంకా మంచిగా స్లీప్ వేయాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కానీ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. సరే అయితే ఇంకా వెళ్ళొస్తారు. బాయ్.